సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। భక్త కనకదాస ఆశయాలను కొనసాగిద్దాం, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి। కర్నూలు వైజాగ్ మధ్య నూతన ఏసీ బస్ సర్వీసులు ప్రారంభించిన మంత్రి టీసీ భరత్। నాయి బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్। తన కీర్తనల ద్వారా భక్తి తత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని బోధించిన గొప్ప తత్వవేత్త భక్త కనకదాసు। జాయింట్ కలెక్టర్ నరుల్ కుమార్। కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం, మెడిలాబ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న టెక్నీషియన్ కృపాసాగర్। భక్త కనకదాసు జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు। కనకదాసు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ భక్త కనకదాసు సమానత్వం, మానవత విలువలు, భక్తి మార్గం ద్వారా ప్రజలకు న్యాయం, సమాన హక్కుల బాట చూపారని పేర్కొన్నారు। ఆయన ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత అని ఆమె అన్నారు। కార్యక్రమంలో కురువ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఓకే జై కనకదాస, గురువుల ఐక్యత, గురువుల ఐక్యత, గురువుల ఐక్యత, గురువుల ఐక్యత, జై కనకదాస, జై కనకదాస, ఐక్యత, గురువుల ఐక్యత, జై కనకదాస। జయంతి సందర్భంగా ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాము। 1509 నుంచి 1609 వరకు మధ్యకాలంలో జీవించినట్లు మనకు తెలుస్తా ఉంది। ఆయన మంచి కవి, అలాగే తత్వవేత్త, సంఘ సంస్కర్త। ఆయన గతంలో ఆయన సైనిక వృత్తిలో పనిచేసేవాళ్ళు। అక్కడ జరిగిన ఒక ఘోరమైన యుద్ధంలో అదృష్టవశాత్తు బయటపడి ఆయన భక్తిభావం అలవర్చుకోవడం జరిగింది। భక్త కనకదాసు మనకు అతను శ్రీకృష్ణుని భక్తుడు। మనం ఉడిపికి వెళ్తే, కర్ణాటక వాసి ఆయన, మనం ఉడిపికి వెళ్తే అక్కడ భక్త కటిక కనక కిటికీ అని మనకు అక్కడ కనిపిస్తూ ఉంటది। కాబట్టి ఆయన ఎంత భక్తిపడో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది। ఆయన కులం అని పాటులాడొద్దండిరా, కులంతో ఏముంది, అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండాలి, కులంతో పడలేదు, కుల వివక్షత కోసం ఆయన ఎనలేని సేవ చేసినారు। ఆయన చేసిన రచనలు పామరులకు, కష్టజీవులకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన రచనలు గావించడం జరిగింది। ఆయన ఎంతో సేవ చేయడం జరిగింది। ఆయన సంగీతం కూడా అలాగే ఉండేది, రచనలు చేసి కవిగా పేరు ప్రఖ్యాతులు గావించినాడు। కాబట్టి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నందుకు, మరి ప్రభుత్వం ఎంతో ఘనంగా జరుపుతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా పేరు పేరున మా కర్నూలు జిల్లా కురువ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా ఏంటంటే, మరి శ్రీ భక్త కనకదాసు గారు గొప్ప ఆధ్యాత్మికవేత్త, అన్నమాచార్యులాగా కీర్తనలు పాడుతూ మరి శ్రీకృష్ణుని యొక్క శిష్యుడిగా, దాసుడిగా ఉంటూ ఎంతో సేవ చేసేటువంటి వాడు। ఆయన ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను। అట్లాగే ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త, గొప్ప సంగీతకారుడు, ఎన్నో విలువలేంటివి, ఎన్నో నీతి నియమాలు, నిజాయితీని నిరూపించినటువంటి వ్యక్తి। అట్లాగే ఒకసారి ఇల్లు కట్టుతుండగా ఒక దేవాలయం కట్టేటప్పుడు ఆ దేవాలయం పునాదుల్లో బంగారు దొరికితే బంగారాన్ని పేదలందరికీ పంచిపెట్టడంతో అప్పటి నుంచి ఆయనకి కనకడు అని పేరు వచ్చింది। అయితే ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి మరి ఆయన్ని దర్శనం కోసం వెళ్తే, ఉడిపిలో వెళ్తే అక్కడ నుండి బ్రాహ్మణులు ఆయన లోపలికి ప్రవేశింప చేయలేదు। తర్వాత వెనక్కి వెళ్ళి నీవు నాకు దర్శనమిస్తావని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా తూర్పు
కర్నూలు నుంచి విశాఖపట్నం వరకు 3 నూతన ఏసీ బస్ సర్వీసులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శనివారం కర్నూలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ బస్సు సర్వీసుల ద్వారా కర్నూలు వైజాగ్ మధ్య రవాణా సౌకర్యం పెరుగుతుందని, 2 ప్రాంతాల మధ్య టూరిజం అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయన్నారు. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాలపై మంత్రి స్పందిస్తూ ఇలాంటి ఘటనలు చాలా బాధాకరం. బస్సులో ఆటోమేటిక్ ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ తప్పనిసరి అయితే ఇటీవల కర్నూలులో జరిగిన ప్రమాదం జరిగేది కాదన్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసి దేశవ్యాప్తంగా అన్ని ప్రయాణ బస్సుల్లో ఆధునిక భద్రతా వ్యవస్థలు అమలు చేయాలంటూ అభ్యర్థించినట్లు తెలిపారు. కర్నూలు నుండి వైజాగ్ దూర ప్రయాణికులకు ఇది ఒక సౌకర్యవంతమైన సురక్షితమైన రవాణా ఎంపిక అవుతుందని మంత్రి తెలిపారు. ఈరోజు ఏదైతే ఆర్ఎం గారు కానీ అర్షద్ భాయ్ కానీ చెప్పిండే విషయం మీరు అందరూ విన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాకి అంటే వైజాగ్ వరకు పోవడం అనేది ఇక్కడ నుంచి దాదాపు 17-18 గంటలు అవుతుంది. సో ఇప్పటివరకు నాన్ ఏసీ బస్సెస్ ఉండేది. ఏదైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసింది వెంటనే ఆర్ఎం గారు దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పుడు 3 బస్సెస్ ఏసీ బస్సెస్ ఇందిరా బస్సెస్ని ఏర్పాటు చేయడంలో ఆయన కృషి గ్యారంటీ ఉందండి. అందుకనే ఈరోజు అంత తొందరగా తాగలిగినాము. అదే కాకుండా ఇక్కడి నుంచి అక్కడ పోయే వాళ్ళకి కానీ హిస్టారికల్ ప్లేసెస్ చూసేదానికి ఫెసిలిటీ అనేది ఉంటే బాగుంటుంది కాబట్టి పోయే వాళ్ళ ట్రావెలింగ్ కూడా అది ఒకటి ఉంటుంది. తర్వాత కర్నూలు కూడా వచ్చి ఇక్కడ కూడా చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఎన్నోటి ఉన్నాయి. సో అవన్నీ చూసుకునేదానికి వాళ్ళకు కూడా టూరిజంగా ఇది మంచి ఉపయోగపడేదానికి అవకాశం ఉంది కాబట్టి వాట్ ఎవర్ ఆర్ఎం గారు చేసిన దానికి ఐఎమ్ సీరియస్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అదే కాకుండా ఈ మధ్య మీరు చూసింటారు యాక్సిడెంట్స్ ఏదైతే కర్నూలు ప్రాంతంలో జరగడం జరిగింది. ఫైర్ అయ్యి దాదాపు 19 మంది చనిపోవడం జరిగింది. ఆ టైంలో నేను దుబాయ్లో ఉన్నప్పుడు మన టీం వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ సిస్టము ఏమన్నా ఫైర్ హజార్డ్ ఉందంటే CO2తో ఫాగ్ని రావడము ఇవన్నీ కూడా ఆటోమైజ్డ్ చేయడంలో వాళ్ళు ప్రెజెంట్ చేయడం జరిగింది. దాదాపు జస్ట్ 1.5 నుంచి 2 lakhs ఖర్చు అవుతుంది. అది ఏమంటే ఇప్పుడు మనకి సిస్టమ్ ఏముందంటే ఆల్ ఇండియా పర్మిట్ తీసుకునేదానికి ఎక్కడో రిజిస్ట్రేషన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. మన స్టేట్కి ఇప్పుడు ప్రాంతం నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతా ఉంది. పోనీ అది రిజిస్ట్రేషన్ మన ఆంధ్రాలో ఉందంటే అది లేదు, ఎక్కడో ఒరిస్సాలో ఉంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. సో ఇది ఆల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లీడ్ తీసుకోవాలా. నేను ఆల్రెడీ మొన్ననే PM గారికి లెటర్ రావడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఇది జస్ట్ 1.5-2 lakhs ఒక లా ఒక సిస్టమ్ తెచ్చినారనుకోండి, అదే కానీ ఉండినింటే నాకు తెలిసి ఆ 19 ప్రాణాలు పోయేది ఛాన్సే లేకుండా. సో ఈ మధ్య టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు కాబట్టి నాకు కూడా నితేష్ గడ్కర్తో కలిసి
ఎట్లయినా 3rd వీక్లో ఢిల్లీకి పోయేది ఉంది. అప్పుడు గ్యారంటీ ప్రజెంట్ చేసి అన్నిట్లోకి తెచ్చేలాగా ఒక లా తెచ్చేసినారు అనుకోండి, ఎవరు వాళ్ళు గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసేదాన్ని. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బిల్డింగ్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తేవాలంటే ఇన్ని ఫ్లోర్స్ తర్వాత స్ప్రింక్లర్ సిస్టమ్స్, ఫైర్ అన్నీ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం లేదు, ఒక లా తేవడం తప్ప ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా తెస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ జరిగింది జస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా నార్త్లో ఎక్కడో జరిగిందని చెప్పి నేను ఇన్సిడెంట్. సో ఖచ్చితంగా సేఫ్టీ పరంగా అవి తీసుకుంటామని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్డీఏ ఏది అయినా కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇట్లాంటివి ఏమన్నా విషయాలు తెలిస్తే పాజిటివ్గా తీసుకోపోయే ప్రభుత్వం కాబట్టి అక్కడ మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ సో ఇవన్నీ తీసుకోపోతారని చెప్పి ఆశిస్తున్నా. ఇక్కడ కూడా ఇప్పుడు బస్సెస్ ఏవైతే పెట్టారో ఆల్రెడీ హ్యామర్స్ ఉండడము, ఏమన్నా ఉంటే ఇమీడియట్గా ఎస్కేప్ చేసుకునేదానికి హ్యామర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఈవెన్ ఫైర్ ఎస్టింగ్విషర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. బట్ ఏమంటే ఇవన్నీ ఆటోమైజ్డ్ కాదు. అంటే హ్యామర్ హిట్ చేయాలంటే మనిషి చేయాలా, ఫైర్ ఎస్టింగ్విషర్ వాడాలంటే మనిషి వాడాలి. ఏదన్నా ఆ పానిక్ సిచ్యువేషన్లో చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆటోమైజ్డ్ సిస్టమ్ తెస్తే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా నాయి బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని నాయి బ్రాహ్మణ అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధన విజయుడు డిమాండ్ చేశారు. కర్నూలులో నిర్వహించిన జిల్లా నాయి బ్రాహ్మణ కార్తీక వన మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినప్పటికీ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సరైన గుర్తింపు దక్కలేదని తెలిపారు. డిఎస్సి పరీక్షల్లో అర్హత సాధించిన 32 మంది యువతను సన్మానిస్తూ వారికి మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్, ఉచిత శిక్షణ కేంద్రాలు, వడ్డీ రహిత రుణాలు, వివాహ సహాయం, ఇంటి స్థలాలు వంటి పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కార్యక్రమానికి డీఎస్పీ ఉపేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. फोटो తీసుకోండి. నాటి సమావేశమైనటువంటి కార్తీక వన భోజనం నాయి బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున గత 10 సంవత్సరాల నుండి కర్నూలు జిల్లాలో మేము జరుపుకుంటున్నాము. ముఖ్యంగా నాయి బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అనే నోపా అనే మా గ్రూపు తరఫున ఈ యొక్క బిల్డింగ్ మా సొంత ఖర్చుల మనసులతో దాన్ని కలెక్ట్ చేసి మేము ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి మా యొక్క నాయి బ్రాహ్మణ పిల్లలని అభివృద్ధి బాటలో నడిపించడానికి మేము పూనుకున్నాము. అది ఈ 10 సంవత్సరాల్లో మేము చాలా విధాలా మేము డెవలప్ అయినాము. దానికి కారణమైనటువంటి మా నాయ బ్రాహ్మణ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ముఖ్యంగా మా యొక్క నాయ బ్రాహ్మణ ఎవరైతే టీచర్స్ డిఎస్సి లో 32 మంది సెలెక్ట్ అయినారు, మేము ఈరోజు సెలెక్ట్ అయ్యి మేము వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మా యొక్క 10th క్లాస్ పిల్లలు 585, 580, 565 అలాంటి విద్యార్థులకు మేము ప్రోత్సాహకమైనటువంటి పారితోషికాలు ఇస్తూ ఈ రోజు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము ఈ నోపా తరఫున. అలాగే మా యొక్క స్పోర్ట్స్ గ్రౌండ్ ఏదైతే మా రాయల స్పోర్ట్స్ స్థాపించినటువంటి కర్నూలు జిల్లాలో నాయ బ్రాహ్మణులు 6 ఎకరాలలో ఒక స్పోర్ట్స్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ తయారు చేసి నందనపల్లి నుండి మా నారాజు గారు చేసినారు. ఆ యొక్క గ్రౌండ్ లో మేము ఫ్రీగా మా యొక్క టోర్నమెంట్ కూడా నోపా తరఫున జరుపుకున్నాం. రన్నర్స్ విన్నర్స్ టీం కూడా మేము ఈ రోజు గుంటకల్ ఇంటర్ జిల్లా స్పోర్ట్స్ జరిపి అందులో అనంతపురం జిల్లా నుండి గుంటకల్ టీము 25,000 రూపీస్ వాళ్ళు గెలవడం జరిగింది. అలాగే
రన్నర్ వచ్చేసి మన కర్నూలు జిల్లా నాయ బ్రాహ్మణ టీం వినయ్. మనుషులలో వివిధ కులాలు ఉన్నప్పటికీ మనుషులంతా ఒక్కటే అని చాటిన వ్యక్తి భక్త కనకదాసు అని జాయింట్ కలెక్టర్ నురుల్ కమర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం శ్రీ భక్త కనకదాసు జయంతోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సొనైన ఆడిటోరియంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భక్త కనకదాసు మంచి గాయకుడు అని 16వ శతాబ్దంలోనే భక్త కనకదాసు సమతవాదిగా గుర్తింపబడ్డారని, వారు పాడిన రచించిన గేయాలను అందరూ స్వాగతించారన్నారు. తన కీర్తనల ద్వారా భక్తిత్వాన్ని సామాజిక సమానత్వాన్ని బోధించిన గొప్ప తత్వవేత్త శ్రీ భక్త కనకదాస్ అన్నారు. ఆ కాలంలో చిన్న కులాల వారిని చిన్నచూపు చూసేవారని, దానిని అధిగమించి ఆయన అందరి మన్ననలను తన భక్తి గీతాల ద్వారా సాధించారని, భక్తితో భగవంతుని దర్శనం సాధించిన వ్యక్తి అని, కులాలే వేరైన మనుషులంతా ఒక్కటే అనే దానికి కట్టుబడి అందరి మన్ననలు పొందారన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాకిర్ హుసేన్, బేస్త కార్పొరేషన్ డైరెక్టర్ మల్లికార్జునం, బేస్త కార్పొరేషన్ డైరెక్టర్ భాస్కర్, కుర్వ సంఘం డైరెక్టర్ శ్రీనివాసులు, గొర్ల సంఘం చైర్మన్ శ్రీనివాసులు, గొర్ల సొసైటీ డైరెక్టర్ మద్దెలెట్టి శాలివాహన, కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బయ్య, కుర్వ సంఘం డైరెక్టర్ వెంకటరాముడు, జిల్లా కుర్వ సంఘం అధ్యక్షులు రంగస్వామి, మహిళా అధ్యక్షులు లీలమ్మ, పత్తికొండ శ్రీనివాసులు, శివ, నారాయణ, రవికుమార్, ధనంజయుడు, రామచంద్రుడు, దుర్గన్న, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం లేకుంటే ఏం చేసే కాదు. అకాల వర్షాలు, పండిన పంట గిట్టుబాటు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చదవాల్సిన బాధ్యత, చదవాలా, చదివించే బాధ్యత సంబంధించిన లైఫ్ చూస్తే ఆ టైంలో అవేర్నెస్ తక్కువ ఉండేవారు. కానీ అప్పుడు కూడా ఈ వాజ్ సో మోడర్నిస్ట్. ఇప్పుడు కూడా ఏ కాస్ట్ పరంగా ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి, డిస్క్రిమినేషన్ ఉన్నాయి. ఆ టైంలో 16th century ఆ టైంలో కూడా he has given message of equality, means అందరూ కులం ఒకటేగా, ఏవో there is caste కానీ అందరూ హ్యూమన్ ఆర్ సేమ్ అలా చెప్పేసి he has given message in 16th century. అది మనకు that is significant today also. ఇప్పుడు కూడా కొంచెం కొన్ని ఊళ్ళో వెళ్తే అక్కడ ఇప్పుడు కూడా చిన్న చిన్న డిస్క్రిమినేషన్ ఉన్నాయి అన్ని రాష్ట్రంలో. ఇప్పుడు వారు ఇచ్చిన మాట మేము వింటే విల్ డెఫినెట్లీ ప్రోగ్రెస్. అది తర్వాత మెయిన్ హిస్ కంట్రిబ్యూషన్ టు భక్తి మూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో వేరే దేశంలో కూడా ఈ భక్తి ట్రెడిషన్ ఇప్పుడు కూడా ఈ పోయమ్స్ ఉన్నాయి కొన్ని అది ఇప్పుడు కూడా పాపులర్. ఇప్పుడు ఈ హర్డర్స్ ఉన్నారు, వాళ్ళలో కూడా ఈ పోయమ్స్ చాలా చాలా ఫేమస్ ఉన్నాయి. ఇవన్నీ పోయమ్స్ అందరికీ ఈ సందర్భంగా ఐ కంగ్రాచులేట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఫంక్షన్ అండ్ ఐ గివ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది లీడర్స్ హూ హస్ కమ్ అండ్ I request all of you to spread the message given by him. Thank you so much. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ట్యాంక్ బండ్ రోడ్ లో శుక్రవారం ఆర్ఎస్ ల్యాబ్ టెక్నీషియన్ కృపాసాగర్ ల్యాబ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీపేటకు చెందిన రత్నమ్మ కుమారుడు కృపాసాగర్ ట్యాంక్ బండ్ రోడ్ గుడ్ షెఫర్డ్ స్కూల్ ఎదురుగా ఎస్ఆర్ ల్యాబ్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇదే ల్యాబ్ లో పనిచేస్తున్న నందవరం మండలం మొగతి గ్రామానికి చెందిన ఏసయ్య దేవమణిల కుమార్తె సుభాషిణిని ఈ సంవత్సరం ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలు ల్యాబ్ లో కాపురం ఉంటున్నారు. తిరుపతికి వెళ్తున్నానని భార్యను పుట్టింటికి పంపించాడు. అయితే భార్య మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తుండగా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి చూడగా ఇంటి లోపలికి లాక్ వేసి ఉండటంతో పగలగొట్టి చూడగా ఫ్యాన్ ఉండే ఇనుప కడ్డికి పంచ టవల్ జాయింట్ చేసుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కలగొట్ల రోడ్లోనే అరుణ అనే మహిళ వేధింపులు తాళలేక తన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య సుభాషిణి ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ
కిష్టప్ప నాయక్ కానిస్టేబుల్ రంగన్న పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని టౌన్ సిఐ వి శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు. అంటే ఆమె ఏమైతుంది అంటారు. ఇంతకుముందు ల్యాబ్ లో పనిచేస్తున్నా సార్ ఆ పాప. ఇంతకుముందు ఈ ల్యాబ్ లో పనిచేస్తున్నా సార్ ఆ పాప. మీ చట్టం దాని పని చేసుకొని పోతుంది. ఆయన పేరు కృపాసాగర్. నీ పేరమ్మా? సుభాషిణి. వీఆర్ఏలకు పే స్కేల్ జీతాలు, ప్రమోషన్లు, నామినీ సమస్య పరిష్కారం చేయకపోతే ఉద్యమిస్తామని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగి సాహిబ్ అన్నారు. ఈ రోజు వీఆర్ఏ కర్నూలు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం స్థానిక సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగి సాహిబ్, కర్నూలు జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి అంజుబాబు, కర్నూలు జిల్లా వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు రామాంజనేయులు హాజరై మాట్లాడారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం గౌరవ అధ్యక్షులుగా బి రామాంజనేయులు, అధ్యక్షులుగా ఏ రాజు, కార్యదర్శిగా బిటి ఐఎస్ స్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎం రాజు, కోశాధికారిగా టి అశోక్, ఉపాధ్యక్షులుగా కె మల్లయ్య, బి హనుమంతు, సహాయ కార్యదర్శులుగా హెచ్ భీమలింగ రంగన్న, కమిటీ సభ్యులుగా మరో 10 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్త కనకదాస ఆశయాలను కొనసాగిద్దాం, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. కర్నూలు, వైజాగ్ మధ్య నూతన ఏసీ బస్ సర్వీసులు ప్రారంభించిన మంత్రి టీజీ భరత్. నాయి బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్. తన కీర్తనల ద్వారా భక్తి తత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని బోధించిన గొప్ప తత్వవేత్త భక్త కనకదాసు. జాయింట్ కలెక్టర్ నరుల్ కమర్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం. మెడిలాబ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న టెక్నీషియన్ కృపాసాగర్.